హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్కి సంక్రాంతి పండగ మొదలైపోయింది. పండుగకు విడుదల చేయాల్సిన సినిమాల ప్రమోషన్స్లో పలు చిత్రాలు బృందాలు బిజీగా ఉన్నాయి. ఈ సినిమాల్లో ఎక్కువగా గేమ్ చేంజర్ గురించి హైప్ క్రియేట్ అవుతుంది. ఎన్నో వాయిదాల తర్వాత 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గేమ్ చేంజర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కీరా అద్వానీ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రూపొందింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు యూట్యూబ్లో మిలియన్స్ వ్యూస్తో దూసుకెళ్తున్నాయి. రామ్ చరణ్ సైతం ఇటీవలే ఇండియాలోనే కాదు అమెరికాకు వెళ్ళి మరి ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను డిసెంబర్ 27వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అని వార్తలు ఒకటి వైరల్ అయింది. దాంతో డిసెంబర్ 27వ తేదీన ఈ మూవీ ట్రైలర్ వస్తుందని చాలా మంది అనుకున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ డిసెంబర్ 27వ తేదీన విడుదల కాకపోగా ఈ సినిమా ట్రైలర్ను ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే దానిపై కూడా మేకర్స్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దాంతో ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అనే దానిపై మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. ఓ అభిమాని అయితే ఏకంగా ఇప్పటి వరకు ట్రైలర్ రిలీజ్ అవుతుందని చూసాం, కానీ విడుదల కాలేదు, ఒకవేళ విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని లేఖలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే కాస్త ఆలస్యమైన ట్రైలర్ను విడుదల చేస్తామని మూవీ టీం చెబుతోంది. మొదటి నుంచి గేమ్ చేంజర్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్ ముఖ్య పాత్రలో నటించగా నటుడు మరియు దర్శకుడు ఎస్జే సూర్య ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించగా ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. గేమ్ చేంజర్ను పుష్ప 2 రికార్డ్స్ను బ్రేక్ చేస్తుందో లేదో చూద్దాం మరి. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.